హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. అమెరికా తీసుకునే ప్రతి నిర్ణయం భారతదేశం పైన ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అక్కడ వీసాకు సంబంధించిన నిబంధనలు కావచ్చు, అమెరికాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కావచ్చు, అమెరికాలో కోర్టుల్లో జరుగుతున్న హియరింగ్స్ కావచ్చు, ఇండియా పైన, ఇండియన్స్ పైన, ప్రధానంగా తెలుగు వాళ్ళపైన చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ఎక్కువ సంఖ్యలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు అమెరికాలో ఉంటున్న నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ రాహుల్ రెడ్డి గారితో చాలా అమెరికాకు సంబంధించిన, అమెరికాతో రిలేటెడ్గా ఉన్న అనేక అంశాలపైన మనం మాట్లాడుతున్నాం. ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్, పొలిటికల్ అప్డేట్స్ ప్రధానంగా మాట్లాడదాం. పొలిటికల్ అప్డేట్స్తో పాటు వీసా రిలేటెడ్ ఇష్యూస్ కూడా మాట్లాడదాం. పొలిటికల్ అప్డేట్, న్యూయార్క్ మేయర్గా హమ్దాని ఎన్నిక కావడం అనేది ఒక సెన్సేషనల్గా మొత్తం వరల్డ్ మీడియా అంతా చెప్తోంది. సో ట్రంప్కి ఒక షాక్గా దీన్ని చెప్తోంది. ట్రంప్ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకి కారణంగా చెప్తోంది. హమ్దాని ఎన్నిక అనేది యుఎస్ పాలిటిక్స్ని ఏ దిశగా తీసుకెళ్లబోతుంది అనే విషయం మాట్లాడదాం. రాహుల్ రెడ్డి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. నమస్కారం. సార్, మాకు బయట నుంచి చూస్తున్న వాళ్ళకు హమ్దాని ఎన్నిక అనేది ట్రంప్కు షాక్ ఇచ్చేశారు. ఇక ట్రంప్ పని అయిపోయింది, ట్రంప్ పెడుతున్న కష్టాల నుంచి మనకు విముక్తి దొరికింది అని ఒక రిలీఫ్ ఫీల్ అవుతున్నారు మొత్తం అంతా. ఇండియా వైపు నుంచి చూస్తున్న వాళ్ళు. 3 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగితే 3 రాష్ట్రాల్లోనూ ట్రంప్ పార్టీ ఓడిపోయింది, రిపబ్లికన్స్ ఓడిపోయారు. సో ఇంకా ట్రంప్ పని అయిపోయింది అంటున్నారు. సో ట్రంప్ పని అయిపోయింది, ఓకే. వీళ్ళు గెలవడం అనేది రిలీఫా? అసలు ఏం జరుగుతుంది ఈ ఎలక్షన్ పైన, ఈ ఎలక్షన్ రిజల్ట్స్ పైన మీ అబ్జర్వేషన్ ఏంటి? ఏమంటారండి, రామేశ్వరం పోయినా శనేశ్వరుడు తగిలినట్టు ఇప్పుడు అమ్ముదాని రావడం అన్నది మంచిదా చెడ్డదా అన్నది చాలా డిబేటబుల్ ఇష్యూ అండి. ఇతను కమ్యూనిస్ట్ ప్రభావాలతో ఉన్న అతను అజెండా ఏం తీసుకొచ్చి గెలిచిందంటే, మెయిన్ ప్రపోజల్ అతను ఏంటంటే, న్యూయార్క్ సిటీలో, న్యూయార్క్ అన్నది బిగ్గెస్ట్ సిటీ ఇన్ యునైటెడ్ స్టేట్స్. అంతకన్నా పెద్ద సిటీ ఏది లేదు. ఆ తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ మనం ఎల్ఏ, చాలా డిస్టెంట్ సెకండ్ లో వస్తుంది. ఇక థర్డ్ బిగ్గెస్ట్ షికాగో, ఇక ఫోర్త్ అన్నది చాలా ఉన్నాయి, కానీ బిగ్గెస్ట్ సిటీ. ఇంకోటి, న్యూయార్క్ అన్నది ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ప్రతి ఇన్వెస్ట్మెంట్స్ కూడా అక్కడి నుంచి ఫైనాన్షియల్, ఇప్పుడు ఐటీ కంపెనీస్ కానీ వేరే ఫైనాన్సెస్ కూడా అన్ని కూడా న్యూయార్క్ నుంచి ఫైనాన్స్ అవుతాయండి. అటువంటి ఫైనాన్షియల్ హెడ్ కి దానికి దాదాపు కమ్యూనిస్ట్ ప్రభావం ఉన్న హమ్దాని ఎలక్ట్ అయ్యాడు. ఎలక్ట్ అయిన ప్రపోజల్ ఏం పెట్టిందంటే, ఆయన మెయిన్ ప్రపోజల్ ఏంటంటే, నార్మల్ గా అక్కడ రెంటల్ ఇంక్రీజ్ అన్నది 3% లిమిట్ చేసిన అంతకుముందు గవర్నమెంట్. 3% కంటే ఎక్కువ రెంట్ పెంచొద్దు ఎవ్రీ ఇయర్. అంటే నార్మల్ గా మనకి ఇన్ఫ్లేషన్ అక్కడ 3% ఉంటుంది కాబట్టి 3% ఇంక్రీజ్. అంటే మీ దగ్గరనేమో ఇన్ఫ్లేషన్ 5% ఉంటుంది, 6% ఉంటుంది. మా దగ్గరనేమో ఇన్ఫ్లేషన్ 3% ఉంటుంది. రెంటల్ ఇంక్రీజ్ ఓన్లీ 3% పెట్టాలని అంత ముందు రూల్ ఉంది. అసలు న్యూయార్క్ అన్నదే మేము లిబరల్ స్టేట్, అందులో కూడా న్యూయార్క్ సిటీ అన్నది చాలా లిబరల్. ఏం చేస్తారంటే, వాళ్ళు రిచ్ వాళ్ళకి దోషి, పూర్ వాళ్ళకి ఇవ్వాలన్నది సంకేతం. ఇతను దాదాపుగా ప్రాపర్టీ రైట్స్ అన్ని కూడా తీసేసి టెనెంట్స్ కి ఇచ్చినట్టుగా, ఇంకా ముందు మీకు రెంటల్ ఇంక్రీజ్ అన్నది లేదు అని చెప్పి అతను ప్రపోజల్ పెట్టాడు. ఓకే. న్యూయార్క్ సిటీలో దాదాపుగా 10 లక్షల మంది రెంటర్స్ ఉంటారండి. ఓ మై గాడ్. అక్కడ ఎట్లుంటదంటే, మీకు ఒకవేళ మీరు ఇల్లు కొన్నా కూడా మీరు ఎక్కడైతే రెంట్ ఉన్నారో ఆ రెంట్లే కంటిన్యూ అవుతారు, ఎందుకంటే అక్కడ చీప్ ఉంటది. అట్లా అటువంటి ప్రపోజల్ అంతకుముందే ఉన్నది. ఇప్పుడు కొత్తగా ఇతను రెంటల్ ఇంక్రీజ్ లేదు. కొందరు చెప్తేనండి, మీకు అర్థం కాదు వైనగర్, అక్కడ నా ఇల్లు ఉందనుకోండి, ఆ రిపేర్లన్నీ నేనే చేయాలి, ట్యాక్సులు నేనే కట్టాలి, వాడు రెంట్ కడతాడు. అప్పుడప్పుడు ఏమైందంటే, వాడు రెంట్ కట్టేది నాకు ఖర్చు అయ్యేది ట్యాక్సులకు కూడదు. వాడిని ఎలగొట్టడానికి వీలు లేదు, నేను ఖర్చు పెట్టుకోవాలి. కొందరు ఇల్లు తగలబెట్టి ఉన్నారు, వాళ్ళ ఇల్లు వాళ్ళ తగలబెట్టి ఉన్నాడు, నాకు వద్దురా నాయన ఇల్లు తగలబెట్టి ఉన్నారు. అటువంటి పరిస్థితి ఉన్నది న్యూయార్క్. ఇంకా ఇప్పుడు ఖచ్చితంగా మొత్తమే రెంటల్ ఇంక్రీజ్ లేకుండా చేస్తే ఇక ఎట్లయిద్దండి, ప్రభుత్వం కొత్త ఇన్నోవేషన్స్, కొత్త వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి భయపడతారు కదా, అటువంటి వాళ్ళు కూడా. సో ట్రంప్ ఓడిపోయినందుకు సంతోషించాలన్నా, ఈయన గెలిచినందుకు బాధపడాలన్నా అన్నది మాకు అర్థం కావట్లేదు. కాదు, ఆయన ఎలా గెలిచాడు? ఈ ప్రపోజల్ ఇది ఇప్పుడు నా ఇంటికి రెంట్ ఎంత చెల్లించాలి అవతల వాడు అనేది నేను కదా డిసైడ్ చేయాలి, ప్రభుత్వం ఎలా డిసైడ్ చేస్తుందనే పాయింట్ ఉంటుంది కదా. ఎలా ఓట్లేశారు, ఎలా గెలిపించారు మరి? అదే కదా వాళ్ళు గెలిపించిన 10 లక్షల మంది టెనెంట్స్ ఉంటారు కాబట్టి. ఓకే, రెంటల్స్ అంతా ఓట్లేశారు ఆయనకి. రెంటర్స్ అంతా ఓటేసింది, రెంటర్స్ అందరు ఖచ్చితంగా బుద్ధి పడేసింది. ఇంకా అంటే అదొక్కటే పాలసీ కాదు, అన్ని ఫ్రీబీసే, చాలా ఫ్రీబీస్, మనకన్నా ఎక్కువ ఫ్రీబీస్ అనౌన్స్ చేసిండు కాబట్టి అతను ట్రాన్స్పోర్టేషన్ లో ఫ్రీ, దీంట్లో ఫ్రీ, దాంట్లో ఫ్రీ, అన్నిట్లో ఫ్రీ చేసిండు కాబట్టి అతను ఎలక్ట్ చేసిండు. ఇది అన్నది
ఇది కొత్త విప్లవం మా దగ్గర. ఇటువంటి మళ్ళీ ఎంత లిబరల్ గానీ ఎంత కమ్యూనిస్ట్ స్వభావాలు ఉన్న అతను ఎవరు కూడా మా దగ్గర గెలవలేదు ఇంతమాట. ఇతను డెమోక్రాటిక్ పార్టీలో గెలిచిండు. న్యూయార్క్ అన్నది చాలా ఇన్ఫ్లుయెన్షియల్ సిటీ, ఎందుకంటే బిగ్గెస్ట్ సిటీ. మరి ఇటువంటి వాళ్ళు ఇంకా డెమోక్రాటిక్ వీళ్ళు ఇంకేమైనా ఎక్కువ రైజ్ అవుతారు అన్నది కూడా మాకు తెలియదు అన్నట్టు. ఇటువంటి వాళ్ళు ఎక్స్ట్రీమ్ వాళ్ళు బాగా రైజ్ అయిపోయారు ఇప్పుడు డెమోక్రాట్స్. అది మాకు మోడరేట్స్, నేను డెమోక్రాట్ అయినా కూడా మోడరేట్ కాబట్టి ఐఎమ్ నాట్ దట్ హ్యాపీ అండి ఎలక్షన్ రిజల్ట్స్ తోటి. ఓకే, కాదు ఇప్పుడు డెమోక్రటిక్స్ కంటూ ఒక పాలసీ ఉంటుంది కదా. ఇతను కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్నంత మాత్రాన, ఇతనికి సోషలిస్ట్ ఐడియాలజీ ఉన్నంత మాత్రాన డెమోక్రటిక్ పార్టీకి ఉన్న ఐడియాలజీ కదా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ఉంటుంది కదా. అది దానికి మా యుఎస్ పాలిటిక్స్ కు డిఫరెన్స్ ఉందండి. అవునా? మీ దగ్గర ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ లేనిది ఒక క్యాండిడేట్ పెట్టాలంటే కాంగ్రెస్ కానివ్వండి బీజేపీ కానివ్వండి వాళ్ళు సెంట్రల్ లో వాళ్ళు మొత్తం డిస్కస్ చేశారు. నాయన వీడైతే మనకు ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్ అనుకుందాం. ఓకే, సికింద్రాబాద్ ఎంపీ ఎవరు క్యాండిడేట్ అని కాంగ్రెస్ క్యాండిడేట్ అతను ఆ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ వాళ్ళ కమిటీ మొత్తం డిస్కస్ చేసుకొని సికింద్రాబాద్ ఎంపీ క్యాండిడేట్ కి కాంగ్రెస్ క్యాండిడేట్ ఇతనికి ఇద్దామని వాళ్ళు నిర్ణయించుకుంటారు. బీజేపీ కూడా సేమ్ పరిస్థితి ఉంటది. మా దగ్గర అటువంటి సిస్టమ్ లేదు. ఒకవేళ సికింద్రాబాద్ ఎంపీగా నిల్చోవాలంటే కాంగ్రెస్ క్యాండిడేట్ నిల్చోవాలంటే వాడు అక్కడ మొత్తం ఆ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అపోజ్ చేసి మొత్తం కమిటీని అపోజ్ చేసి వాడు అక్కడ నిల్చొని నేను ప్రెసిడెంట్ డౌన్ చేస్తా, కాంగ్రెస్ ప్రెసిడెంట్ డౌన్ చేస్తా, నాకు తర్వాత బీజేపీ నుంచి నాకు మోదీ వద్దు, ఉన్న ప్రెసిడెంట్ బీజేపీ ప్రెసిడెంట్ నాకు నచ్చదని చెప్పి వాళ్ళు ఎలక్షన్ లో కంటెస్ట్ చేసి బీజేపీ తరఫున కంటెస్ట్ చేసి వాళ్ళు గెలవచ్చు. ప్రైమరీ ఎలక్షన్స్ అని ఉంటాయండి. మీ దగ్గర ప్రైమరీ ఎలక్షన్స్ లేవు. బీజేపీ క్యాండిడేట్ ఎవరు డిసైడ్ చేస్తారు? బీజేపీ ప్రెసిడెంట్ కానీ వాళ్ళ యొక్క ఏజెంట్స్ కానీ డిసైడ్ చేస్తారు. కాంగ్రెస్ కూడా అంతే, అన్ని పార్టీలు. మా దగ్గర ఆ సిస్టమ్ లేదు. కాబట్టి ఈ ప్రైమరీస్ లో ఎవరంటే వాళ్ళు పాల్గొనవచ్చు. నేను ఆ బీజేపీ వాళ్ళు బీజేపీ నుంచి తీసేయడానికి కూడా వాళ్ళకి వీలుండదు. అక్కడ పార్టీ మెంబర్షిప్ కూడా తీసేయడానికి వీలుండదు. ఆ పార్టీ నుంచి వాళ్ళు కంటెస్ట్ చేసి అడగలుస్తారు. ఆ పార్టీలో మెంబర్షిప్ ను రిస్ట్రిక్ట్ చేయడానికి వీలుండదు. ఆ పార్టీ నుంచి కంటెస్ట్ చేయడానికి ప్రెసిడెంట్ కి ఆ పార్టీ ప్రెసిడెంట్ కి ఏం కనెక్షన్ ఉండదు, ఎవరికి కూడా కనెక్షన్ ఉండదు. కాబట్టి ఆ డెమోక్రటిక్ పార్టీ ప్రిన్సిపల్స్ ఏమైనా కూడా లోకల్కి వచ్చేమట్టుకు ఆయన పనిచేయదు. ఇప్పుడు ఆ ప్రైమరీలో ఓట్లు ఎవరు వేస్తారు? కామన్ పబ్లిక్ వేస్తారా? ఆ పార్టీకి సంబంధించిన మెంబర్స్ మాత్రమే వేస్తారా? అందులో కూడా అంటే 90% ఆఫ్ ద స్టేట్స్ అంటే 80% ఆఫ్ ద స్టేట్స్ ఏంటంటే మీరు ఒక పార్టీ అని చూస్ చేసుకోవాలి. మీరు బీజేపీనా కాంగ్రెసా టీఆర్ఎస్ ఏదైనా పార్టీ, మీరు పార్టీ నార్మల్ గా అక్కడ 2 పార్టీలు ఉంటాయి కాబట్టి మీకు బీజేపీ కాంగ్రెస్ అని ఈజీగా చెప్తారని చెప్తా. సో ఇప్పుడు నేను బీజేపీయా కాంగ్రెస్ అని మొదలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నట్టు. చేసుకున్నప్పుడు నేను బీజేపీ ప్రైమరీ ఓటర్ బీజేపీ రిజిస్ట్రేషన్ కాబట్టి బీజేపీ ప్రైమరీ వేసుకోవాలి. కాంగ్రెస్ ప్రైమరీ ఓటు వేయడానికి వీల్లేదు. కొన్ని స్టేట్స్, ఇప్పుడు మా స్టేట్ టెక్సస్ ఉంది, అది రూల్ ఏం లేదు, ఎండ్ల రిజిస్ట్రేషన్ లేదు. బీజేపీ కూడా వచ్చి కాంగ్రెస్ ఓటు వేసి కాంగ్రెస్ కూడా బీజేపీకి ఓటు వేసుకోండి ప్రైమరీలో. అంటే కొన్నిసార్లు ఏం చేస్తామంటే అరే నాయన కాంగ్రెస్ వీక్ క్యాండిడేట్ ఉంటే బెటర్ కదా, వానికి ఓటు వేద్దామని బీజేపీ కూడా అటు పోయి కూడా ఓటు వేసుకోవచ్చు అన్నట్టు. అట్లా కొన్ని స్టేట్స్ ఉన్నాయి, ఇట్లా కొన్ని స్టేట్స్ ఉన్నాయి మా దగ్గర. సో అట్లా ప్రైమరీ అన్నది మరి మొత్తానికి ప్రైమరీ అన్నది మాత్రం ప్రతి ఒక్క అన్ని స్టేట్స్ కూడా కామన్. కాబట్టి అప్పుడు పార్టీ సిద్ధాంతం పార్టీ విధానాలని పార్టిసిపేట్ ఇంప్లిమెంట్ చేయాలి. ఓన్ ఎజెండా తీసుకొచ్చి వాళ్ళు తీసుకొచ్చి చేస్తారు. అట్లా ప్రతి ఎమ్మెల్యే గాని ఎంపీ గాని ప్రతి ఒక్కరు కూడా గెలవచ్చు అట్లా. సో ఒక మేయర్కి మొత్తం ఆ పట్టణమా ఆ సిటీకి సంబంధించిన మేయర్ అంతే కదా? సిటీలో ఫినాన్షియల్ డెసిషన్స్, పాలసీ పరమైన డెసిషన్స్ వీటన్నిటిని కూడా చేంజ్ చేసే రైట్ ఉంటుందా రాహుల్ రెడ్డి గారు? అంటే సిటీకి సంబంధించిన ఫైనాన్సెస్ అన్ని కూడా డెసిషన్స్ వాళ్ళు తీసుకోవచ్చు కదండి, మేయర్ తీసుకోవచ్చు కదండి. ఇప్పుడు స్టేట్ బడ్జెట్ వేరే ఉంటది, సిటీ బడ్జెట్ వేరే ఉంటది. సిటీ బడ్జెట్ ఏదైతే మేయర్ కంట్రోల్ ఉంటది కదా ఇక్కడ. కాకపోతే మన దగ్గర ఏంటంటే మేయర్ కూడా టీఆర్ఎస్ పర్సన్ కాంగ్రెస్ పర్సన్ ఉంటాడు కాబట్టి మళ్ళీ వాళ్ళు కంట్రోల్ చేస్తారు. ఇక్కడ అవన్నీ ఏం లేవు కాబట్టి వాళ్ళు ఇండిపెండెంట్ గా ఫంక్షన్ అవుతారు అన్నట్టు. అయితే కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి దాని వల్ల, ఎందుకంటే దానికి లోకల్ రూల్ ఎక్కువ ఉంటది, కానీ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు కంప్లీట్ డెమోక్రటిక్ పార్టీకి దీనికి కనెక్షన్ లేకుండా వీళ్ళు ఎక్స్ట్రీమిస్ట్ ఎక్కువైపోతున్నారు మా దగ్గర. డెమోక్రటిక్ పార్టీలు కానివ్వండి రిపబ్లికన్ పార్టీలు కానీ ఎక్స్ట్రీమిస్ట్ ఎక్కువైపోతారు. ఇంకోటి వైఎన్ఆర్ గారు చెప్పాలి ఏంటంటే మా దగ్గర ప్రైమరీ ఎలక్షన్ లో 50% కన్నా తక్కువ ఓటేస్తారు.
అదే ప్రైమరీకి వచ్చే మటుకు 15 to 20% వాళ్ళే ఓటు చేస్తారు. అంత తక్కువ? అంత తక్కువ. టోటల్ అంటే 100 ఓట్లు ఉంటే 15 నుంచి 20% మట్టుకే ప్రైమరీ ఓట్లు వేస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను డెమోక్రటిక్ పార్టీ ఎవరు గెలిస్తే ఉన్నదిలే డెమోక్రటిక్ పార్టీలో మెయిన్ ఎలక్షన్ లో పోయినప్పుడు చూసుకుందాంలే అప్పుడు ఓటేద్దాంలే అనుకుంటా కదా. అయితే ఈ ఎక్స్ట్రీమ్ ఐడియా ఉన్న వాళ్ళు కంపల్సరీ ఓటేస్తారు అన్నట్టు వాళ్ళు చాలా మంది. దాంతో ఇటు రిపబ్లికన్ పార్టీ కానివ్వండి డెమోక్రటిక్ పార్టీ కానివ్వండి ఈ ఎక్స్ట్రీమ్ ఐడియా వాళ్ళది బాగా గ్రో అవుతుంది. ఇప్పుడు ఇదివరకు కొద్దిగా తిక్క తక్కువ ఉండే ఇప్పుడు తిక్క ఎక్కువ అయిపోతుంది. ట్రంప్ తిక్క చూసిన తర్వాత డెమోక్రాట్స్ లో కూడా తిక్క పెరిగింది. ఇంకోటి ట్రంప్ ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినాడు, మేము మొత్తం ఫండింగ్ ఆపేస్తా ఇవి ఆపేస్తా అంటే వాళ్ళు దానివల్ల ఏమైందంటే రివర్స్ అయింది. అక్కడ రిపబ్లికన్ క్యాండిడేటే లేడు, ఎందుకంటే రిపబ్లికన్ క్యాండిడేట్ గెలవడు. ఆ ఉన్న క్యాండిడేట్ ఆపోజిట్ క్యాండిడేట్ కూడా రిబెల్ క్యాండిడేట్ ఇద్దరు కూడా డెమోక్రాటిక్ క్యాండిడేట్ అయినా కూడా రెబెల్ క్యాండిడేట్ పోయి ట్రంప్ పోయి సపోర్ట్ చేసినా గెలవలే ఆ రెబెల్ క్యాండిడేట్. ఎందుకు అక్కడ రిపబ్లికన్ క్యాండిడేట్ లేడు? ఆడ ఉన్న గెలవరు. అక్కడ ఉండొచ్చు మనకి ఏదో 10% 7% ఓట్లు వచ్చినాయి, అక్కడ గెలవరు. ఆడ గెలవరు. న్యూయార్క్ సిటీ కానివ్వండి, LA కానివ్వండి, ఈ హ్యూస్టన్ కానివ్వండి, షికాగో కానివ్వండి, ఆడ రిపబ్లికన్ పార్టీ అంటే ఓటుకుడేడు. ఓకే. సో ఇప్పుడు మొత్తం ఇది ప్రపంచం అంతా ఏదో ట్రంప్ ఓడిపోయాడు అని చెప్పి చూస్తున్నారు, కానీ అమెరికన్స్ అయితే ఆందోళనలో ఉన్నారు, పర్టికులర్గా నేటివ్ న్యూయార్కియన్స్. వాళ్ళు ఉన్నారో తెలియదు కానీ మీ మోడరేట్ స్మాల్ అంటే వాళ్ళు మాత్రం ఆందోళనలో ఉన్నారు. ఎందుకు? రామేశ్వరం పోయినా చిన్న తప్పినట్టు. ఇప్పుడు ఇటువంటి ఎక్స్ట్రీమ్ పాలిటిక్స్ వచ్చినప్పుడు మొత్తం పోలరైజ్ అయిపోయింది. దెర్ ఇస్ నో కాంప్రమైజ్. ఇద్దరి మధ్యలో ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రీమ్ క్యాండిడేట్స్ అన్న వాళ్ళు ప్రైమరీలో గెలుస్తాను. ఒకసారి ప్రైమరీ గెలిచిన తర్వాత ఇప్పుడు సికింద్రాబాద్ ఉందనుకోండి, నేను బీజేపీ క్యాండిడేట్ ను, నేనేమంటా మోదీ మంచిది కాదు, తర్వాత గడ్కరీ మంచిది కాదు, వీళ్ళందరూ మంచిది కాదు, నేనే మంచి అని చెప్పి గెలిచిన అనుకోండి, అక్కడ ఏది బీజేపీ ప్రైమరీ గెలిచిన అనుకోండి, ఇటువంటి వాళ్ళందరూ అయి ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం అయింది కదండి. కంట్రోల్ చేసేవాడు ఎవరు లేడు కదా, కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇంకోటి ఏంటంటే ఈ ఎక్స్ట్రీమిస్ట్ అన్నది అంటే ఇప్పుడు నేను బజరంగ దళ్ అనుకోండి, బజరంగ దళ్ ఎక్స్ట్రీమ్ అంటే కొన్ని ఉంటాయి కదా, కొన్ని రిలీజియస్ ఆర్గనైజేషన్, ఇటువంటి ఆర్గనైజేషన్స్ బీజేపీలో పోయి కాంటెస్ట్ చేస్తే వాళ్ళు ప్రైమరీలో గెలుస్తారు కానీ మెయిన్ ఎలక్షన్ లో గెలవకపోవచ్చు. ఈ ఎక్స్ట్రీమ్ ఐడియా ఉన్న వాళ్ళు ప్రైమరీలో గెలుస్తారు, జనరల్ ఎలక్షన్ లో పోయేవాడు గెలుస్తారు వాళ్ళు. ఓకే. సో ఇప్పుడు న్యూయార్క్లో కూడా ఉచిత బస్సు ఇస్తాను, ఉచితంగా మీరు మీ రెంట్లు పెంచే పరిస్థితి లేకుండా చేస్తాను, ఇటువంటి జీరో రెంట్ ఇంక్రీజ్ మీకు కాంట్రాక్ట్ ఉన్నా కాంట్రాక్ట్ ఏం లేదు, లా విల్ ప్రివేల్ ఓవర్ ద కాంట్రాక్ట్. లా పాస్ చేస్తా అని చెప్తాడు. జీరో రెంట్ 5 years అయిన టర్మ్ 4 years ఉంటుంది. 4 years టర్మ్. ఓకే, చూడాలి. అయితే ఎక్స్ట్రీమ్ ఐడియాలజీ పెరగడం అనేది ఆందోళన కలిగిస్తుంది యాజ్ ఫర్ యూ. రైట్. బోత్ సైడ్. ఇంకోటి మీరు ఇప్పుడు గవర్నమెంట్ షట్ డౌన్ అన్నది చూస్తున్నారు కదండి మా దగ్గర. ఇప్పుడు దాదాపు 40 రోజులకి రికార్డ్ అవుతుంది అన్నట్టు. ఈ గవర్నమెంట్ షట్ డౌన్ కూడా ఒక కారణం ఏంటంటే ఫస్ట్ ట్రంప్ ఎక్స్ట్రీమిస్ట్ అని నేనంటా. సరే వాళ్ళు ట్రంప్ సపోర్టర్స్ అనరేమో అది వేరే విషయం. ఇటు డెమోక్రటిక్ పార్టీ ఇటు వీళ్ళు కూడా ఎక్స్ట్రీమిస్ట్ మొదలుపెట్టి ఇప్పుడు హమ్దాన్ అనేది ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పేది. అటు ట్రంప్ సపోర్టర్స్ ఎక్స్ట్రీమ్ అవుతారు, ఇటు డెమోక్రాట్స్ కూడా ఎక్స్ట్రీమ్ అయిపోతు. ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఎప్పుడు కాంప్రమైజ్ కారు. మోడరేట్స్ ఉంటే కాంప్రమైజ్ అవుతారు. ఎక్స్ట్రీమిస్ట్ ఎప్పుడు కాంప్రమైజ్ కాదు, దేంట్లో కాంప్రమైజ్ కాదు. అయింది గవర్నమెంట్ షట్ డౌన్ చేసి 40 రోజులు కూర్చుంటారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో పోవాలంటే 4-5 గంటలు వెయిటింగ్ పీరియడ్. ఏది లైన్ కట్టుకొని సెక్యూరిటీ లోపల పోవాలంటే 4-5 గంటలు వెయిటింగ్ పీరియడ్ అవుతుంది ఒక్కొక్కరికి. అటువంటి ఇబ్బందులు అన్ని ఎక్స్ట్రీమ్ తోటి గవర్నమెంట్ షట్ డౌన్ అయిపోయింది. చాలా డిపార్ట్మెంట్స్, లేబర్ డిపార్ట్మెంట్ బంద్ అయిపోయింది, చాలా డిపార్ట్మెంట్స్ అన్ని బంద్ చేసుకుంటున్నారు. ఏమైనా ఎమర్జెన్సీ అటువంటి రన్ అవుతున్నాయి. సో ఇప్పుడు వీసా స్టాంపింగ్ కూడా ఏదో నిబంధనలు మార్చారు, ఇండియన్స్కి చాలా ఇబ్బంది అవుతుంది అనేది వార్తలు చూస్తున్నాం. ఏంటి వీసా స్టాంపింగ్ నిబంధనలో వచ్చిన మార్పులు ఏంటి, దాంతో వచ్చిన కష్టాలు ఏంటి, అవి తీరడానికి ఉన్న మార్గాలు ఏంటి? వీసా స్టాంపింగ్ ఇదివరకు చాలా మంది యుఎస్ లో ఉన్న వాళ్ళు మెక్సికో గానీ కెనడా పోయి కూడా స్టాంపింగ్ చేసుకొని రావచ్చండి. అయితే ఒక కెనడా కూడా వాళ్ళు స్టాంపింగ్ చేసుకొని రావచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక ఇన్ఫోసిస్ నుంచి ఒక H1B తీసుకున్నాడు ఒక అబ్బాయి. తీసుకున్న తర్వాత 3 ఏళ్ళు H1B వస్తాయి కదా అండి అతనికి. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ తీసుకుంటాడు కదా H1B. ఎక్స్టెన్షన్ తీసుకున్నప్పుడు ఆ ఎక్స్టెన్షన్ కోసం ఇండియా వచ్చే స్టాంపింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు.
ఓకే. ఆడ కెనడా గానీ మెక్సికో గానీ స్టాంపింగ్ చేసుకోవచ్చు, నైబర్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ నుంచి స్టాంపింగ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇది వరకు మన వాళ్ళు F1 మీద పోతారు, అక్కడ పోయిన తర్వాత H1B చేంజ్ చేసుకుంటారు, H1B చేంజ్ చేసుకున్న తర్వాత అక్కడ స్టాంపింగ్ మెక్సికో గానీ కెనడా చేసుకుని రావచ్చు. ఇండియాలో ఎందుకు చేసుకోవద్దు అంటే ఇండియాలో వెయిటింగ్ పీరియడ్ చాలా ఉంటుంది. అపాయింట్మెంట్ దొరకాలంటే 5-6 నెలలు, కొన్ని వీసాలకైతే 2 ఏళ్ళు, B2 వీసాలకైతే 2 ఏళ్ళు, అంత దూరం వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. కాబట్టి అక్కడ పోయి స్టాంపింగ్ చేసుకొని వస్తారు. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం 3-4 నెలల కింద ఏం చేసిందంటే అది బ్యాన్ చేసింది. ఏంది, ఎక్కడ 3 నెలల కింద ఎక్కడోడు అక్కడికే వాళ్ళ వేరే దగ్గర పోద్దని పెట్టేసింది. దానివల్ల ఏమైంది, మన ఇండియాలో ఏదైతే వెయిటింగ్ పీరియడ్ ఉందో ఇంకా పెరిగిపోతుంది. మరి తగ్గించడానికి ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నించవచ్చు కదా, ప్రయత్నించాడు. మనకు తెలుసు కదా, యాంటీ ఇమిగ్రేషన్ కాబట్టి అతను ప్రయత్నించాడు. సో అది ఇండియన్స్కి ఇక్కడ టైం ఎక్కువ టేకింగ్ ఉంటుంది, ఇండియాకు రావాల్సి ఉంటుంది, ఫిజికల్ గా ట్రావెల్ చేసి ఉండాల్సి ఉంటుంది. కాబట్టి రైట్, మొదలు అపాయింట్మెంట్ తీసుకొని వస్తేనే పర్లేదు, అప్పుడప్పుడు మీరు ఏదో ఎమర్జెన్సీ మీద వచ్చేస్తారు, తల్లి తండ్రి సీరియస్ ఉంటాడు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ వెనక పోవాలంటే 4-5 నెలలు మీకు అపాయింట్మెంట్ దొరకలేదు అనుకోండి, అక్కడ జాబ్ ఉంటుందా, మీకు జాబ్ ఉడిచిపోతుంది. సో తర్వాత ట్రంప్ టారిఫ్లు ట్రంప్ మెడకు చుట్టుకోబోతున్నాయి, కోర్టులో కేసు ఉంది. ఈ టారిఫ్లకు సంబంధించి కనుక కోర్టు ట్రంప్కు వ్యతిరేకంగా డెసిషన్ తీసుకుంటే చాలా ప్రమాదం. ఈ వార్తలు చూస్తున్నాం. ఏంటి ట్రంప్ టారిఫ్ల పైన కోర్టు మూడేంటి, ఆ టారిఫ్ నిలబడే పరిస్థితి ఉంటుందా ఉండదా, ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు టారిఫ్స్ అనేది మా దగ్గర ఏంటంటే అది పార్లమెంట్ పాస్ చేయాల్సిన ప్రొవిజన్. అది పార్లమెంట్ ప్రెసిడెన్షియల్ కాదు. కాకపోతే ఇతను ఎమర్జెన్సీ పవర్స్ అని యూజ్ చేసుకొని ఇతను ఏం చేసిండు, ఓకే ఇండియా మీద 50% టారిఫ్, దీని మీద చైనా మీద 100% టారిఫ్, ఇష్టం అన్నట్టు. మీకు తెలుసు ఈ మధ్య న్యూస్ ఉంటే ఉన్నారు ఇది అదేని టారిఫ్ పాస్ చేసి. ఆల్రెడీ కొన్ని కంట్రీస్ కు మనకు ఆల్రెడీ టారిఫ్స్ కొన్ని ఇంప్లిమెంట్ అయ్యి వీళ్ళు కలెక్ట్ చేసుకుంటా డబ్బులు గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటూ వచ్చింది. దాదాపుగా $500 బిలియన్ ఏదో కలెక్ట్ చేసింది. అయితే ఇప్పుడు సుప్రీం కోర్టులో దీని హియరింగ్ ఉందండి. ఇది ఎమర్జెన్సీ ప్రొవిజన్ కాదు, సుప్రీంకోర్టు కదా ఫాస్ట్ ట్రాక్ మీద దీని హియరింగ్ ఉంది. ఈ వీక్ లో నెక్స్ట్ వీక్ లో హియరింగ్ ఉంది. ఒకవేళ గనక టారిఫ్స్ లో గనక ఈ సుప్రీంకోర్టు గనక ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్డర్ ఇచ్చింది అనుకోండి, అసలే ఇతను నోరు సుప్రీంకోర్టు మీద ఏం మాట్లాడతాడో తెలియదు, ఎందుకంటే సుప్రీంకోర్టు ఒప్పుకుంటుందా ఏమన్నా మాట్లాడతా కానీ. అయితే ఒకవేళ గనక ట్రంప్ అగేన్స్ట్ గనక టారిఫ్ ఆర్డర్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ $400-500 బిలియన్ ఏదైతే గవర్నమెంట్ కలెక్ట్ చేసిన టారిఫ్స్ ఉన్నాయి కదా, అవన్నీ వెనకకి ఆయా కంట్రీస్కి ఇవ్వాలి. ఇప్పుడు నేను కోర్టు ఇంపోర్ట్ చేసుకున్నా అండి, బంగ్లాదేశ్ కోర్టు లేదంటే ఇండియా నుంచి కోర్టు ఇంపోర్ట్ చేసుకున్నా. ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు దీని మీద 100% 50% టారిఫ్ ఉన్నాడు. నేను టారిఫ్ కట్టినా, తీసుకున్న తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటది, ఈ టారిఫ్స్ మొత్తం ఇల్లీగల్ అంటే, నాయన నా డబ్బులు నాకు ఇచ్చేయి, నేను కట్టినా కదా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఒక్కటండి, గవర్నమెంట్ కు పైసలు పోయిన తర్వాత మళ్ళీ వెనక్కి ఇవ్వడం ఎంత ఇబ్బంది అంటే. ఇంకోటి, ఇప్పుడు ఈ బట్టనేమో ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. ఈ కప్పు ఏదైతే ఉందో అమెరికా నుంచి వేరేకి ఎక్స్పోర్ట్ చేసినాం. ఈ బట్ట మీద ఇండియాకు ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసినప్పుడు మేము 50% టారిఫ్ వేసినాం. ఇది ఇండియాకు. ఇండియా కూడా రివర్స్ టారిఫ్ వేసింది కదా, ఈ కప్ అక్కడ పంపిస్తుంది, ఈ కప్ మీద వేస్తాను, నువ్వు బట్ట మీద వేస్తా, నేను కప్ మీద వేస్తాను కదా. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ కి ఏమైందంటే, ఇప్పుడు వచ్చిన టారిఫ్ ఏమో వీడు గవర్నమెంట్ మళ్ళీ వెనకకి ఇచ్చేయాలి. ఇండియాకు పంపించిన దాని మీద ఏదైతే కట్టిందో దాని మీద లాస్ కావాలి. అయ్యే మట్టుకు ఇండియా రియంబర్స్ చేయదు మీకు, యుఎస్ రియంబర్స్ యుఎస్ రియంబర్స్ చేస్తుంది కదా, ఇండియా రియంబర్స్ చేయదు కదా. చైనా రియంబర్స్ చేయదు మీకు, చైనాకి రియంబర్స్ చేయాలి. ఏ కంట్రీ కూడా రియంబర్స్ చేయదు. కాబట్టి ఇక ఆయన మొక్కను ఎక్కడ దాపెట్టుకోవాలా అనేది తెలియకుండా చూసుకోవాలి. సో ఉందా సార్ ప్రొవిజన్ పార్లమెంట్ చేయాల్సిన పని? పార్లమెంట్ చేయాల్సిన ప్రొవిజనే, కానీ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ప్రకారం ఇతనికి ఉందా లేదా అన్నది సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది. నేను ఖచ్చితంగా చెప్పలేను. నేనైతే అనుకుంటాను ఏంటంటే ఇది ట్రంప్ కి యాంటీగా అయ్యే ఛాన్స్ ఉంది అని అనుకుంటాను. ట్రంప్ కూడా గజ వణుకుతున్నాడు. దీనికి ఒక్కదాన్ని మాత్రం గదగదు. ఎందుకంటే మీరు చెప్పిందేనండి, ఇప్పుడు $500 బిలియన్ వెనకకు పెయ్యాలి. వాడు ఇండియా వాడు చైనా వాడు వెనకకు పెయ్యాడు, మనమే వెనకకు పే చేయాలి. మొక్కం ఎక్కడ పెట్టుకోవాలని తెలియకుంటే. ఇప్పుడు ఏమంటాడు, సుప్రీంకోర్టు హియరింగ్ అయితే ఆ హియరింగ్ పోయి నేను కూర్చుంటా అంటాడు అక్కడ కోర్టులో కూర్చుంటా అంటాడు. నేను ఉంటాడా కూర్చుంటా, అంత సెన్సిటివ్ అన్నట్టు ఈ పర్టికులర్ కోర్ట్ అనేది. ఇప్పుడు సిటిజన్షిప్ మీద సుప్రీంకోర్టు పోయినాం, అది పెద్ద వచ్చినా పోయినా
పర్లేదు ఏదో నడుకోస్తాడు, దానికి ఇబ్బంది ఏం లేదు. ఇవి ఏంటంటే మనం కట్టిన డబ్బులు ఏమో వెనకకి రావు, మనం తీసుకున్న డబ్బులు వెనకకి ఇవ్వాలి. గోవిందా మళ్ళా ఇంకా ముందు కూడా డబ్బులు కలెక్ట్ చేయడానికి వీల్లేదు. ఓకే, ఇక్కడ నేను విన్నాను గతంలో ఇటువంటి డిబేట్స్లో చాలా సందర్భాల్లో కోర్టులో కూడా డెమోక్రటిక్స్ అనుకూలంగా ఉండే జడ్జిలు, రిపబ్లికన్స్కి అనుకూలంగా ఉండే జడ్జిలు ఉంటారు, వాళ్ళని బేస్ చేసుకొని తీర్పులు ఉండే పరిస్థితి ఉంటుంది చాలా సందర్భాల్లో చేస్తున్నాం. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఎవరికి అనుకూలమైన జడ్జిలు ఉన్నారు? ఆ నంబర్ 7 మెంబర్స్ ఎంత ఉంటారు కదా? 9. అయితే 9 మెంబర్స్ లో యాక్చువల్ గా మాకు ఉండాల్సింది 9 మెంబర్స్ లో ఉండాల్సింది ఇదివరకు 4 డెమోక్రాట్స్, 4 రిపబ్లికన్స్. ఒక అతను కూడా రిపబ్లిక్ అయినా కానీ గోడ మీద కూర్చునేది అన్నట్ట, ఆ గోడ మీద ఇటు అటు దూకేది అన్నట్టు. ఇప్పుడు 6-3 అయింది అక్కడ. రిపబ్లికన్ 6 అయినరు, డెమోక్రాట్స్ 3 అయినరు. ఓకే, అందులో ఒక్కళ్ళు మాత్రం గోడ మీద కూర్చునేస్తాం. కానీ ఒక్కళ్ళు గోడ మీద కూర్చుంటే సరిపోదు, ఇక్కడ 2 గోడ మీద కూర్చుంటే సరిపోద్ది. ఎందుకంటే ఒక్కళ్ళు కూర్చుని అనుకోండి, అప్పుడేమైంది 5-4 అయింది. 5-4 అయితే 5 గెలుస్తుంది, 2 గోడ మీద కూర్చోాలి. అట్లని చెప్పి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఖచ్చితంగా పార్టీ బేసిస్ మీద రూల్ చేస్తారని లేదండి. ఓకే ఓకే, ఎందుకంటే ఒక్కసారి సుప్రీంకోర్టు అపాయింట్ అయిపోయిన తర్వాత వాళ్ళని ఎవరు తీసేసాని వీల్లేదు. ఇంతవరకు ఎప్పుడు తీయలేదు, తీరదు. దెర్ ఇస్ నో రిటైర్మెంట్, దెర్ ఇస్ నో రిటైర్మెంట్. దెర్ ఇస్ నో రిటైర్మెంట్ టిల్ హిస్ లాస్ట్ బ్రీత్. అసలు మాకు ఈ 6-3 అయ్యటానికి కారణం ఏంటంటే జస్టిస్ గిన్స్బర్గ్ అని ఉంది, ఆ తల్లిని మేము మొత్తుకున్నాం, నా అమ్మ నువ్వు రిటైర్ అన్నాగా చచ్చిపోను అంటే ఆమె వినకుండా ఒబామా ఉన్నప్పుడు చచ్చిపోలేదు, తర్వాత ట్రంప్ వచ్చినప్పుడు చచ్చింది. సో అంటే అట్లా సుప్రీంకోర్టులో కూడా ఆమె పుస్తకం, ఆమె 92 years వచ్చినాయి, క్యాన్సర్ వచ్చింది, పోతుందని మాకు తెలుసు, రిజైన్ చేయొచ్చు కదా. ట్రంప్ మన ఒబామా ఉన్నప్పుడు రిజైన్ చేయొచ్చేలే. ఆమె నేను ఐరన్ పర్సన్ అనుకుని పోయిందా, ఏది ట్రంప్ వచ్చినప్పుడు పోయింది కదా. ట్రంప్ రిక్రూట్ చేసుకున్నాడు ఇంకొకరు, ట్రంప్ రిక్రూట్ చేసుకున్నాడు. సో అట్లా 6-3 అట్లా అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా అటు రూల్ చేస్తారని గ్యారంటీ ఏం లేదండి. ఇండిపెండెంట్ గానే బిహేవ్ చేస్తారు, కానీ వాళ్ళు వాళ్ళని చూజ్ చేసుకునేటప్పుడు వీళ్ళు వాళ్ళు ఈ రిపబ్లికన్ అని ఉండదు, వీళ్ళు కన్జర్వేటివ్ సైడ్ ఉంటారా, లిబరల్ సైడ్ ఉంటారా అని చూజ్ చేసుకుంటున్నట్టు. అయితే కన్జర్వేటివ్స్ కూడా వాళ్ళు లా ప్రకారం పోతారు, అంత ఈజీగా స్వింగ్ కారు. సో చూడాలి, ఎందుకంటే ఇటువంటి డెసిషన్స్ అనేది టెంపరీ డెసిషన్స్ కావు, ఇవి లాంగ్ టర్మ్ డెసిషన్స్. ఈ డెసిషన్స్ గురించి మళ్ళా 100 ఏళ్ల తర్వాత కూడా మాట్లాడతాం మేము. ఇప్పుడు రో వర్సెస్ వేడ్ అంటాం, తర్వాత ఇటువంటి అన్ని డెసిషన్స్ అన్ని వెరీ క్రూషియల్ డెసిషన్స్ అన్నట్టు. సో ఇప్పుడు ఇటువంటి డెసిషన్స్ మీద ఆధారపడింది కాబట్టి ఇప్పుడు సిటిజన్షిప్ ఇష్యూ కూడా మేజర్ డెసిషన్ అన్నట్టు. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు 100-150 ఏళ్ల కింద రూల్ అయిన డెసిషన్ వాళ్ళు ఎప్పుడు ఓవర్ రూల్ చేయలే. ఇప్పుడు వాళ్ళు దాన్ని ఎట్లా రూల్ చేస్తారు 100 ఏళ్ల తర్వాత, 150 ఏళ్ల తర్వాత ఏ తీరుగా బిహేవ్ చేస్తారు అన్నది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని ఇమ్మీడియట్ గా నేను రిపబ్లికన్ కాబట్టి రిపబ్లికన్ సైడ్, డెమోక్రట్ గానీ డెమోక్రట్ సైడ్ అన్నట్టుగా ఉండదు అని మేము అనుకుంటున్నాం. చూడాలి అట్లా జనరల్ కదా 3, అందుకే 3 అని అడిగా. వాళ్ళ 3 ఏంటి అనేది కూడా ఉంటుంది కదా, బయట స్పెక్యులేషన్ ఉంటుంది కదా అని. ఇంకొకటి ఈ H1B వీసాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే అక్కడ జాబ్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన శాలరీ ఇంత ఉండాలి ఫిక్స్గా అనేది కూడా ఒక నిబంధన ఏదో పెట్టబోతున్నారా, పెట్టారా ఏంటి ఆ చర్చ ఉంది? ఇప్పుడు నార్మల్ గా మాకు ప్రివేలింగ్ వేజ్ అని ఉంటుందండి, ఆల్రెడీ ఉంది. ఇప్పుడు నార్మల్ గా మినిమం వేజ్ అని అక్కడ ఉంటుంది. మినిమం వేజ్ గంటకు $10 ఉంటుందండి. అదే H1Bకి వచ్చే మటుకు అంటే అమెరికన్స్ కనుక నేను ఐటీ ప్రొఫెషన్ క్యారీ చేస్తే గంటకు $10 కూడా హైర్ చేయొచ్చు. అదే ఇండియన్స్ హైర్ చేయాలంటే, వాళ్ళని H1B మీద హైర్ చేయాలంటే గంటకు $10 ఇవ్వడానికి వీలు కుదరదు. అక్కడ నార్మల్ గా అమెరికన్ శాలరీస్ ఎంత ఉన్నాయి, ఆ లొకాలిటీ శాలరీస్ ఎంత, డల్లస్ లో ఎంత, కన్సస్ లో ఎంత, వాషింగ్టన్ డీసీలో ఎంత, శాన్ ఫ్రాన్సిస్కోలో ఎంత అని ఒక ప్రివేలింగ్ వేజ్ అని లేబర్ డిపార్ట్మెంట్ అక్కడ ఉన్న శాలరీస్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత ప్రివేలింగ్ వేజ్ మాత్రం ఉండదు. నార్మల్ గా మీకు చెప్పాలంటే డల్లస్ మనం మంచి ఎగ్జాంపుల్ తీసుకుందాం, అబౌట్ $70,000 to $75,000, $80,000 అట్లా ఉంటుందండి. ఇది సాఫ్ట్వేర్ డెవలపర్స్ H1B. అయితే ఇప్పుడు కొత్తగా
అంటే ప్రపోజల్ ఇతను చేస్తుండా మాకంటే ఫోర్బ్స్ మ్యాగజైన్ అన్నది మా దగ్గర వెరీ పాపులర్ మ్యాగజైన్ అక్కడ. ఫోర్బ్స్ కానివ్వండి, బ్లూంబర్గ్, ఈ ఇమిగ్రేషన్ లీక్స్ అనేవి అక్కడ పోతాయి. వీళ్ళు గవర్నమెంట్ కావాలని లీక్ చేస్తారు. వాళ్ళు నార్మల్ గా ఏమైనా పబ్లిష్ చేసిందంటే 99% అటువంటి మనకి ఎంబెడే ఇంప్లిమెంటేషన్ తెలుస్తుంది అన్నట్టు. వాళ్ళు ఏమంటానంటే గవర్నమెంట్ లేబర్ డిపార్ట్మెంట్ కు ఒక ఆర్డర్ ఇస్తాండు ట్రంప్ ప్రభుత్వం, దట్ మినిమం వేజ్ ఆఫ్ H1Bకి ఒకవేళ మీరు కన్సెస్ లా పనిచేసినా కూడా, లేదా అంటే మీరు వాషింగ్టన్ డీసీలో కానివ్వండి, శాన్ ఫ్రాన్సిస్కో హై ప్రైస్ ఏరియా పనిచేసినా కూడా మినిమం శాలరీ $208,000, అంటే అక్షరాల 2 కోట్ల రూపాయల శాలరీ కంపల్సరీ ఏడాదికి ఇవ్వాలి. మీ దగ్గర ఏమో కాస్ట్ టు ద కంపెనీ, మా దగ్గర డైరెక్ట్ గా 2 కోట్లు ఇవ్వాల్సిందే, కాస్ట్ టు ద కంపెనీ కాదు. మేము ప్యాకేజ్ అనేది కాస్ట్ టు ద కంపెనీ, $2 కోట్ల ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నట్టు, అతను ట్రంప్ ప్రభుత్వం చేస్తున్నట్టు వీళ్ళు రిలీజ్ చేశారు. ఒకవేళ కనుక అది కనుక రిలీజ్ అయితే దాదాపుగా అండి 90 to 95% ఆఫ్ మన H1B వాళ్ళు అందరు కూడా వెనకకు రావాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద వాళ్ళ శాలరీస్ ఎంత ఉంటాయి, $80,000 నుంచి $120,000 మధ్యలో శాలరీస్ ఉంటాయి టిపికల్ గా. 80,000 అంటే దాదాపు మీ 75 లక్షల నుంచి అబౌట్ 1,10 లక్షల దాకా శాలరీస్ ఉంటాయి. 2 కోట్లు ఒకసారి ఇవ్వాలంటే, ఇంతమందికి ఇవ్వాలంటే వాళ్ళకి ఏ కంపెనీ కూడా ఇవ్వడానికి వీళ్ళు కుదరదు. కాబట్టి మరి ఇవి కొత్తగా వచ్చే H1Bs ఇంప్లిమెంట్ చేస్తారా, ఉన్న H1Bs ఇంప్లిమెంట్ చేస్తారా అన్నది ఇంకా మాకు క్లారిటీ లేదు. మరి ఇది ప్రపోజల్ వస్తుందా రాదా, వస్తే కొత్తగా వచ్చే వాటికా, లేదా అంటే ఉన్న వాళ్ళకు కూడా ఎక్స్టెన్షన్స్, ఉన్న H1Bs ఎక్స్టెన్షన్ కానివ్వండి, కంపెనీ మారితే వాటికి కూడా అప్లై చేద్దా. ఒకవేళ కనుక ఇది అన్నిటి మీద అప్లై అయితే మాత్రం మన వాళ్ళు దాదాపుగా ఇప్పుడు 6 లక్షల మంది దాకా మన వాళ్ళు H1 మీద 6-7 లక్షల దాకా H1 మీద ఉన్నారు. ఒక 4 లక్షల మంది దాకా H4 మీద ఉన్నారు. అంటే దాదాపు 10 లక్షల మంది దాకా మన వాళ్ళు మొత్తం అక్కడ ఉన్నారు. అందులో 90% ఆఫ్ ద పీపుల్ కన్నా ఎక్కువ మంది వెనకకు రావాల్సి వస్తుందండి. ఓ మై గాడ్, కంపెనీస్ బేర్ చేయలేవు కదంతా, చేయలేవు. 2 లక్షలు అన్నది బేర్ చేయలేవు. 2 లక్షలు 208,000 అన్నది నేను అనుకున్న ఏంటంటే మాక్సిమం 10% అండి. మాక్సిమం 10% ఆఫ్ ద పీపుల్ కి ఎవరైతే H1 మీద ఉన్నారో వాళ్ళు మాత్రమే, H1 మీద ఉన్న వాళ్ళకు మాత్రమే 2 lakhs జాబ్స్ ఉన్నాయి. H1 పైన అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు 10% మంది మాత్రమే 280 లెస్ దెన్ 10%. మళ్ళీ చాలా మంది నువ్వు 10% అన్నావు అంటారు, అది 5% కానీ ఉండొచ్చు. లెస్ దాన్ 10%, లేదా 5% ఉండొచ్చు అని నేను అనుకుంటాను. అంటే 90% వాళ్ళ కంపెనీస్ ఈ రూల్ కనుక తెస్తే కంపెనీస్ వదిలేయాల్సింది, పంపించేయాల్సిందే. అంటే ఇప్పుడు ఉన్న H1B 2 ఏళ్ళు ఉందనుకోండి, అంతసేపు పని చేసుకోవచ్చు. ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు వాడు ఎక్స్టెన్షన్ చేయడు, ఎందుకంటే 2 లక్షలు. ఇంకోటి మీరు అడుగుకోవచ్చు, మరి ఇంతకు ముందు $1,00,000 అన్నారు కదా అని మీరు అనుకోవచ్చు. ఆ $1,00,000 అన్నది గవర్నమెంట్ కట్టం చదివించేది. ఓకే, ఈ 2 లక్షలు అనేది శాలరీ ఇవ్వాలి. ఆ $1,00,000 కట్టం అనేది ఓన్లీ బయట నుంచి వచ్చే వాళ్ళకి కానీ US లో ఉన్న వాళ్ళకి కాదు. ఈ 2 లక్షలు అన్నది మాత్రం మరి ఇది ఎట్లా అప్లై చేస్తాడు, ఉన్న వాళ్ళకి అప్లై చేస్తాడా, కొత్తగా వచ్చే వాళ్ళకి అప్లై చేస్తాడా, ఎక్స్టెన్షన్ అప్లై చేస్తాడా అన్నది ఇంకా మనకు డీటెయిల్ గా తెలియదు. ప్రతి ఫ్రైడే రాగానే గద 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 అనుకుంటూ కూర్చుంటాం, ఏమొస్తారు న్యూస్, ఏమొస్తారు న్యూస్. మంచి అయితే వచ్చేది లేనే లేదు మాకు. ఎప్పుడు ఫ్రైడే రిలీజ్ చేస్తాడు, స్కేర్ క్రియేట్ చేసే డెసిషన్సే వస్తున్నాయి. సో దీని ఇంపాక్ట్ మేజర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మన దగ్గర నుంచి వస్తున్న వల్ల, మేజర్గా సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళే ఎక్కువ కదా. H1Bలో దాదాపుగా 80% సాఫ్ట్వేర్, 80% ప్లస్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే ఎక్కువ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్సే ఇబ్బంది పడే పరిస్థితి ఉంది విషయంతో. అవునండి, ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ టూ, సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా, ఎందుకంటే వాళ్ళకు మెటీరియల్ పనిచేసే వాళ్ళు దొరకరు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళకు కూడా బాగా ఎఫెక్ట్ అయింది. గతంలో $1,00,000 మనం వేసినప్పుడు సరే కంట్రీకి ఇన్కమ్ కోసమనో ఇంకేదో చెప్పింది గవర్నమెంట్, ట్రంప్ మాట్లాడమాట. దీనికి పర్పస్ ఏంటి, రీజన్ ఏంటి, ఇది వేయాలనే ఆలోచన రావడం వెనక రీజన్ ఏంటి? అంటే ట్రంప్ ప్రభుత్వం ఒక ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్న H1B శాలరీస్ చాలా లో శాలరీస్ అంటాడు. చాలా లో శాలరీస్, వీళ్ళందరూ మన అమెరికన్స్ ఒక జాబ్స్ ను అండర్ కట్ చేస్తుండ్రు. వీళ్ళు లేకపోతే మనకి ఇంత శాలరీస్ వస్తాయి, $208,000 శాలరీస్ వస్తాయని అతని ఉద్దేశం. కానీ ఆ 208,000 శాలరీస్ రావు, ఆడ కంపెనీస్ ఎఫోర్డ్ చేయలేవు, కంపెనీస్ ఇన్నోవేషన్ బంద్ చేస్తాయి ఇటువంటి ప్రొవిజన్స్ పెడతాయి. అది వాళ్ళు అర్థం చేసుకోరు కదా, ఎందుకంటే
ఈ ట్రంప్ అనేది ఆ మెగా ప్యాక్ అనేది వాళ్ళు ఏం చెప్పినా లేదు, వీళ్ళని మొత్తం తీసేయాల్సిందే, ఇక వాళ్ళ ప్రిన్సిపల్ అది అన్నట్టు. అంటే సింపుల్, బయట దేశాల నుంచి వచ్చిన వాడు తక్కువ జీతానికి పనిచేస్తున్నాడు, అందుకోసం కంపెనీలు బయట నుంచి తెచ్చుకుంటున్నాయి, కాబట్టి ఇంత జీతం ఇవ్వాల్సిందని పెడితే వాడు బయట నుంచి తెచ్చుకోడు, మన దగ్గర నుంచే పెట్టుకుంటాడు అనేది వాళ్ళ ఇంటెన్షన్, అంతేనా? అది వాళ్ళ ఇంటెన్షన్. ఓకే ఓకే. చీప్ లేబర్ అయిపోయాం మనం, బయట నుంచి అంతా చీప్ లేబర్ అయిపోయాం కాబట్టి మన దగ్గర నుంచి పట్టుకెళ్ళిపోతాం. చీప్ ఏం లేదండి, $80,000 వాళ్ళ పాయింట్ 120,000. వాళ్ళ పాయింట్ అది కదండి, మా ఆఫీస్ లో 100 మంది ఉన్నారు, మా ఆఫీస్ లో మేము సాలరీస్ ఇస్తాం మాకు తెలుసు కదా, ఆ H1Bకి ఇచ్చే సాలరీస్ మేము ఇయ్యలేము, ఇంతమందికి H1B హైర్ చేయలే మా ఆఫీస్ లో, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ సాలరీస్ ఇవ్వాలి, మేము అమెరికన్స్ హైర్ చేస్తాం. కాకపోతే ఏంటంటే ఈ ఐటీ వాళ్ళకి గత్యంతరం లేక వాళ్ళు హైర్ చేస్తారు, ఎందుకంటే H1B వాళ్ళకి ఒకటి సాలరీస్ హై ఇవ్వాలి, ఇంకోటి ఫైలింగ్ ఫీజు వాళ్ళకు 6,000 దాదాపు 3,000 నుంచి 5,000 దాకా 6,500 దాకా ఫైలింగ్ ఫీజు కట్టాలి. తర్వాత మళ్ళీ లాయర్ కట్టం చదివియాలి, వాడు ఉంటాడు కదా మధ్యలో, ఏముంటాం కదా, మా కట్టం చదివియాలి, చాలా పేపర్ వర్క్ ఉంటుంది వీటికి. ఇవన్నీ పేపర్ వర్క్ చేసి వాడు తీసుకొచ్చిందంటే ఐటీ వాళ్ళకి గత్యంతరం లేదు కాబట్టి. మా లాయర్లో మేము ఇప్పుడు 25 ఏళ్ళ నుంచి ఆఫీస్ ఆపరేట్ చేస్తాను, ఇంతప్పుడు ఒక H1B ఫైల్ చేయలేదు. 25 years నుంచి యూఎస్ లో మీకు ఒక H1B అవసరం అవసరం పడ్డా కూడా ఈ తలకాయ నొప్పులు ఏంది, ఈ సాలరీస్ అన్ని మేము పే చేయాలని చెప్పి మేము అమెరికన్స్ హైర్ చేసుకుంటాం. ఇది ఓన్లీ ఐటీ ఇండస్ట్రీలో ఎప్పుడైతే షార్టేజ్ ఎక్కువ ఉంటుందో అప్పుడే వాళ్ళు హైర్ చేసుకుంటారు ఇటువంటి. లేకపోతే వాళ్ళకి అమెరికన్స్ అవైలబుల్ ఉంటే ఎన్ని తలకాయ నొప్పులు ఎందుకు పడతారంటే, ఈ లాయర్లతో డీలింగ్ ఏంది, ఈ ఫైలింగ్ ఫీజు ఏంది, లేబర్ డిపార్ట్మెంట్ ఏంది, FTNS ఏంది, USCIS రిస్ట్రిక్షన్ ఏంది, వీసా స్టాంపింగ్ రిస్ట్రిక్షన్ ఏంది, మళ్ళీ దీన్ని గ్రీన్ కార్డ్ అప్లై చేయాలి, మళ్ళీ 3 ఏళ్ళకి H1B ఎక్స్టెన్షన్ ఫైల్ చేయాలి, అప్పుడప్పుడు 7 ఏడాది ఎక్స్టెన్షన్ అన్నది 3 ఏళ్ళు కాదు 7 ఏడాది, ఎన్ని రెస్ట్రిక్షన్లు వామ్మో. ఈ చాట భారతం ఉంది, ఎన్ని పెట్టుకున్న దానికన్నా అమెరికన్స్ హైర్ చేసుకుంటాం. ఇప్పుడు నేను కంపెనీ రన్ చేస్తున్నా, 100 మంది నా కంపెనీలో, ఇంతమంది 25 ఏళ్ళ నుంచి కంపెనీ రన్ చేస్తున్నా, ఇంతమందికి ఒక్క H1 కూడా మేము ఫైల్ చేయలే, ఎందుకంటే ఈ తలకాయ నొప్పి పడడం అంత ఈజీ కాదు. ఐటీ వల్ల గత్యంతరం లేదు కాబట్టి వాళ్ళు చేసుకున్నారు. H4EAD గురించి ఏంటి సార్, దాని గురించి కూడా వార్తలు వింటున్నాం. ఇప్పుడు నార్మల్ గా మనం ఈ September 29th ఏం చేసిండంటే, ఇప్పుడు నార్మల్ గా ఏదైనా రెగ్యులేషన్ పాస్ చేయాలంటే వైఎన్ఆర్ గారు మా దగ్గర ఫస్ట్ దాన్ని ఒక ప్రపోజల్ పెట్టి దానికి 30 days కమెంట్ పీరియడ్ ఉంటుంది. కమెంట్ పీరియడ్ తర్వాత వచ్చిన కమెంట్స్ అన్ని వాటిని అడ్రస్ చేసుకుంటా ఫైనల్ రెగ్యులేషన్స్ పబ్లిష్ చేయాలి. దాదాపుగా మినిమం ఆఫ్ 6 months నుంచి ఒక 2-3 అప్పుడప్పుడు 4 years దాకా పడుతుందండి ఇటువంటి ఏమైనా పాస్ చేయాలంటే. మొన్న ఏం చేసిందంటే ఇంట్రీమ్ రెగ్యులేషన్స్ అని తీసుకొచ్చి H4EAD ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ అని కొన్ని రూల్స్ ఉన్నాయండి. మనం ఎక్స్టెన్షన్ అంటే మనకి H4EAD December లో ఎక్స్పైర్ అవుతుంది, మనం ఎక్స్టెన్షన్ ఫైల్ చేసుకొని H4 అప్రూవ్ అయిపోయింది అనుకుందాం, కొన్ని సర్కమ్స్టాన్సెస్ H4 అప్రూవ్ అయింది, EAD అప్రూవ్ కాదు, వాడు చెయ్యడు, ఎందుకంటే మనం 6 నెలల ముందే ఫైల్ చేసుకోవడం, వాడు 1 టైం లైన్ 8 months, వాడు చేయడు. చేయనప్పుడు ఏంటంటే 540 days దాకా ఎక్స్టెన్షన్ ఉన్నా కూడా మనం పని చేసుకోవచ్చు అని ఒక రూల్ ఉంది. అట్లనే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ EAD మీద అట్లా కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటిని మొత్తం ఒక రోజునే తీసేసి వాటిని అవన్నీ రెగ్యులేషన్ ద్వారా పోవాలి. ఇది ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కింద వస్తుంది కాబట్టి మాకు టైం లేదు కాబట్టి టక్కన ఇంటరీమ్ ఫైనల్ రెగ్యులేషన్స్ పాస్ చేసి పడేసి. అయితే ఇప్పుడు మాకు భయం ఏంటంటే ఇవి ఏదైతే శాలరీ ఇంక్రీజ్ చేయదలుచుకుంటూ ఇద్దరు కూడా ట్రంప్ ప్రభుత్వం ట్రై చేసింది శాలరీ ఇంక్రీజ్ చేయడానికి, ఫెయిల్ అయింది. H4EAD తీసుకోవడానికి కూడా ట్రై చేసింది, ఫెయిల్ అయింది. ఇదివరకు ట్రంప్ ప్రభుత్వం ట్రై చేసింది, ఇది శాలరీ ఇంక్రీజ్ ఏమో కోర్టులో ఫెయిల్ అయింది. సెకండ్ ఏంటంటే H4EAD ఏంటంటే ప్రపోజ్ రెగ్యులేషన్ ఫైల్ చేసి మనోడు మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వస్తాడు కదా, ఆ టైంలో తీసేద్దాం అనుకున్నాడు. ఈ టైంలో బైడెన్ ప్రభుత్వం వచ్చి దాన్ని తీసి చెత్తపట్టులు పడేసి, కాబట్టి H4EAD బతికిపోయింది. ఇప్పుడు ఇతను ఇంట్రీమ్ ఫైనల్ రెగ్యులేషన్స్ ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీ కేసులు అని చెప్పి పాస్ చేస్తే H4EAD కూడా పుణ్యకాలం గడిచిపోయే ఛాన్స్ ఉంటుంది. దాన్ని కూడా దాంతో ఎవరెవరు ఎఫెక్ట్ అవుతారు సార్, దాంట్లో మేజర్ గా ప్రాబ్లం ఎవరికి ఉంటుంది? మొత్తం ఒక 3 లక్షల నుంచి 4 లక్షల మంది దాకా మన H4EADs ఉన్నారండి. అందులో 95% ఇండియన్సే. మీరు ఒకటి చెప్పొచ్చారా ఇట్లా మాట్లాడతామేందా 95% అంటే ఏంటంటే ఇది గ్రీన్ కార్డ్ వెయిటింగ్ పీరియడ్. ఎప్పుడైతే మీరు గ్రీన్ కార్డ్ అప్లై చేస్తారో ఒక లెవెల్ వచ్చిన తర్వాత I-140 అప్రూవ్ అయిన తర్వాత వెయిటింగ్ ఉన్న వాళ్ళ స్పోజెస్ మాత్రమే ఇది EADs అన్నట్టు. ఒక ఇండియన్స్ తప్పితే, ఒక కొద్దిపాటి చైనీస్ తప్పితే
మిగతా వాళ్ళు వెయిటింగ్ లేరు గ్రీన్ కార్డుల ఎంప్లాయ్మెంట్ బేస్ లా, మన వాళ్ళే వెయిటింగ్ ఉన్నారు. అట్లా పర్ కంట్రీ లిమిట్ అని ఉంది అన్నట్టు. అంటే ఏ కంట్రీ కూడా 7% కన్నా ఎక్కువ తీసుకోవద్దని ఉంది. మన వాళ్ళు H1B ఏమో పర్ కంట్రీ లిమిట్ లేదు, గ్రీన్ కార్డ్ వచ్చే పర్ కంట్రీ ఉంది. అంటే H1B లో 65 to 70%, గ్రీన్ కార్డ్ వచ్చేవాడు 7%. అక్కడ మనం ఏమంటారు, మన బాటిల్ నెక్ అంటాం. మనం ఆ బాటిల్ నెక్ అయిపోయి మన వాళ్ళు అటకాయించిపోయి ఉన్నారు అన్నట్టు. ఆ అటకాయించిపోయిన వాళ్ళకి ఈ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ కాబట్టి 95% మన వాళ్ళే. ఆ 4 లక్షల మంది 3-4 లక్షల మందిలో దాదాపు 95% మన వాళ్ళు. అందులో దాదాపు 60-70% అంటే 2 లక్షల మంది నుంచి 3 లక్షల మంది దాకా మన తెలుగు వాళ్ళు H4EAD మీద ఈ రోజు పనిచేస్తున్నారు అమెరికాలో. ఈ H4EAD రిమూవ్ చేస్తే ఇంతమంది 2 లక్షల నుంచి 3 లక్షల మంది మన తెలుగు వాళ్లకు జీవం పోద్ది. ఓకే. సో ఇది ప్రపోజల్ ఎప్పుడు చేస్తాడు, ఏం చేస్తాడు, అతనికి ఇంటెన్షన్ ఉందా లేదా అనేది క్లియర్ ఎక్స్ప్రెస్ చేసిండు. అతని ఇమిగ్రేషన్ అడ్వైజర్ స్టీవెన్ మిల్లర్ అతను క్లియర్ గా అడ్వైజ్ చేసిండు. ఏంటంటే H4EAD తీసేస్తా అని చెప్పిండు. ఎప్పుడు తీసేస్తాడు, ఎట్లా తీసేస్తాడు అన్నదే ఇప్పుడు మనం చేయాల్సిన డిస్కషన్ అంతే. సో వాళ్ళకి ఆప్షన్ ఏముంటుంది, తీసేశారు ఇప్పుడు అక్కడ ఇప్పుడు నార్మల్ గా H4EAD తీసేస్తే నేనేమనుకుంటానా అంటే, వాళ్ళు తీసేసేటప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళు ముందు ఉన్న EADs ని క్యాన్సిల్ చేయరు. ఎప్పుడు కూడా ముందు ఏవైతే ఎక్స్టెన్షన్స్ ఉన్నాయో అవి తీసారు. ఇప్పుడు ఎవరికన్నా 6 months పర్మిట్ ఉంది అనుకోండి, మళ్ళీ పర్మిట్ ఇవ్వాలంటే వాళ్ళకి ఇయ్యరు. ఒకవేళ 2 years ఉంది అనుకోండి వాళ్ళకి ఇస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో ఫైల్ చేసిన వాళ్ళకు ఆల్రెడీ ఇస్తాం, కానీ ఆ తర్వాత అని కూడా రావచ్చు. ఎందుకంటే మన 540 day రూల్ ఏంది, September 29th 30th లోపల ఫైల్ చేసిన వాళ్ళకి ఇస్తాం, ఆ తర్వాత చేసిన వాళ్ళకి ఇవ్వం. సో అట్లా వస్తుంది కాబట్టి ఉన్న వాళ్ళకు టెంపరీగా కొన్ని రోజులు ఉన్న వాళ్ళు ఉండొచ్చు. తొందర ఎక్స్పైర్ వాళ్ళకి మాత్రం గోవింద, వాళ్ళకి ఇక ఛాన్స్ ఉంది. సో ప్రమాదమే ఇది చాలా మంది ఫ్యామిలీస్ తో ఉన్న వాళ్ళకి పర్టికులర్గా కదా, రైట్ సార్. ఆల్మోస్ట్ అన్ని ఇష్యూస్ మాట్లాడాం. ఇంకా మళ్ళీ వారానికి ఏం డెవలప్మెంట్స్ వస్తాయో తెలియదు. దాంతోపాటు రాహుల్ రెడ్డి గారు, సో ఈ వీసా ప్రాసెసింగ్ సంబంధించిన కరెంట్ ఇష్యూసే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. అలా కాకుండా స్టాండర్డ్గా ఉన్న ఇష్యూస్, ప్రతి వీసా బేస్డ్ ఇష్యూస్ కూడా నెక్స్ట్ వీక్ నుంచి మనం ఒకసారి మాట్లాడదాం. మీకు ఏమైనా టైం ఉంటుంది? తప్పకుండా. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది రాహుల్ రెడ్డి గారితో స్పెషల్ చిట్ చాట్ అన్న అమెరికా గవర్నమెంట్ తీసుకుంటున్న డెసిషన్స్ ప్రభావం ఇండియన్స్ పైన, పర్టికులర్గా తెలుగు వాళ్ళపైన ఏ రకంగా ఉంటుంది అనే దానిపైన.